ఒకప్పుడు ఒక అడవిలో ఒక ఎలుక, ఒక కోతి, ఒక గువ్వ స్నేహితులుగా కలిసి ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. గువ్వ ప్రతిరోజూ ఎగిరి వెళ్లి ఎండిన కంచెలు, ఆకులు తెచ్చేది. కోతి పండ్లు తీసుకురావడం చేసేది. ఎలుక ఇంట్లో ఉండి వంట చేయడం చేసేది. ఇలా వాళ్ళు ముగ్గురూ ఎంతో ఆనందంగా జీవించేవారు. ఒకరోజు గువ్వ కంచెలు తెచ్చేందుకు బయటకి వెళ్ళింది. మార్గమధ్యంలో మరో కొత్త పక్షిని కలిసింది. నా స్నేహితులు ఎలుక, కోతి, వాళ్లతో కలిసి నేను సంతోషంగా జీవిస్తున్నాను. అప్పుడు ఆ కొత్త పక్షి వ్యంగ్యంగా చెప్పింది. అయ్యో, నీవెంత అమాయకురాలివి. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వే ఎప్పుడూ బయటికి వెళ్లి పని చేస్తున్నావు. వాళ్ళు ఇంట్లో కూర్చుని తింటున్నారు. నీవు ఎంత మూర్ఖురాలివి. ఈ మాటలు గువ్వ మనసులో పడిపోయాయి. ఆలోచించింది. ఇది నిజమే కదా, నేను మాత్రమే కష్టపడుతున్నాను. ఆలోచనలో మునిగిపోయి గువ్వ ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడికి వచ్చి చెప్పింది, నేను ప్రతిరోజు చాలా అలసిపోతున్నాను. ఇక పనులు మార్చుకుందాం. ఎలుక, కోతి అంగీకరించాయి. వాళ్ళు గువ్వకు వంట చేయడం అప్పగించి, తామే కంచెలు, పండ్లు తెచ్చేందుకు వెళ్లారు. గువ్వ చుల్హా వెలిగించింది. నిప్పు. కాని ఆమెకు వంట చేయడం రాదు. వంట చేయడానికి ప్రయత్నించగా మంట ఒక్కసారిగా పెద్దదైపోయింది. పక్కన ఉన్న ఎండిన కంచెలు, ఆకులు అన్నీ మంట పట్టి దగ్ధమయ్యాయి. గువ్వ భయంతో బయటకి పరుగెత్తింది. ఇంతలో ఎలుక, కోతి వచ్చేసరికి ఇల్లు మొత్తం బూడిద అయిపోయింది. ఏడుస్తున్న ముఖం. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎలుక, కోతి ఆలోచించి చెప్పారు, ఇక గువ్వతో కలిసి జీవించడం కష్టం. అలా వాళ్ళు ఇద్దరూ వేరుగా వెళ్ళిపోయారు. గువ్వ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.